ప్రపంచ బోధకులకు ఆలోచనాత్మక సందేశం. యోహాను రాసిన సువార్త మొదటి 2 వచనాలు. వాక్యం అంటే ఎవరు? వాక్యం అంటే యెహోవా నా ప్రభువైన యేసుక్రీస్తు. బైబిల్ పరిశోధన. ఆదియందు వాక్యము మాత్రమే ఉన్నది, వేరే ఏమీ లేదు అన్నట్టు. వాక్యం తప్ప వేరే శక్తి, వేరే వ్యక్తి లేడు అని అర్థమవుతుంది కదా. వాక్యము దేవుని యొద్ద ఉన్నది అంటే, వాక్యము అంటే దేవుని మాట. ఆ దేవుని మాట దేవుని యొద్ద, దేవుని నోట ఉండకుండా మరెక్కడ ఉంటుంది? వాక్యము దేవుడై ఉన్నది. యెహోవా కన్నా దేవుని మాట అన్నా, దేవుని వాక్యం అన్నా, ఈ మూడు ఒకటే కదా పర్యాయ పదాలు. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను అనగానే ఆయన అనే ఒక పదానికి వ్యక్తిని ఆపాదిస్తున్నాడు అపోస్తలుడైన యోహాను గారు. ఆయన అనే ఒక మాట అక్కడ ఉండేసరికి రెండవ దేవుణ్ణి యేసుక్రీస్తుని చేసి అక్కడ తీసుకొచ్చి యేసుక్రీస్తుని ఇరికిస్తున్నారు. నరకానికి చేరువవుతారు. దేవుడు వాక్యం అంటే దేవుడు, వాక్యం అంటే దేవుడు, వాక్యం